దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 18వ వచనములో, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను అని మాట్లాడుతా ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితిలో నువ్వు దేవుని నమ్ముకున్నావో ఆ స్థితిని బట్టి దేవుడు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. అందుకనే వాక్యంలో ఉంది కదా, ఇక్కడ సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును నీకు కలుగజేస్తా ఉంటాడు. అంత నమ్మదగిన దేవుడు నీ దేవుడు. ఆ దేవుని నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను తప్పిస్తాడు దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ 50వ కీర్తన 15వ వచనములో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఎంత అద్భుతం అండి! ఆపద సంభవించిందా, నువ్వు దేవునికి మొరపెట్టు, ఖచ్చితంగా నీ దేవుడు నీ మొర వింటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. ఆ ఆపదల నుండి నువ్వు ఎలాగున బయటపడాలో దేవుడు నీకు ఆలోచన కూడా ఆయన కలిగింపజేస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది 68వ కీర్తన 20వ వచనం, దేవుడు మా పక్షము నా పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఎంత అద్భుతం అండి! మరణమును తప్పించుట అనేది యెహోవా వశములో ఉంది దేవుని బిడ్డలారా. నీ దేవుడు నీ పక్షంన నీకు పూర్ణ రక్షణ కలగజేస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు దేవునికి మొరపెట్టు, పూర్ణ రక్షణ నీకు ఆయన కలగజేస్తున్నాడు. యెహోవా వశములో ఉన్న ఈ మరణములు జీవములు కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనములో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? ఎంత అద్భుతం అండి! నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు వేదన పడుతూ ఉన్నావు? ఎందుకు కృంగిపడుతున్నావు? యెహోవా చేతిలో ఉంది. యెహోవా కార్యము జరిగించువాడు, యెహోవా తప్పించువాడు, యెహోవా నిన్ను విడిపించువాడు, యెహోవా నిన్ను బ్రతికించువాడు దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ 68వ కీర్తన 21వ వచనంలో, దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. నీ శత్రువుల తలను దేవుడు నిశ్చయముగా పగలగొడుతూ ఉన్నాడు. నీవు మొరపెట్టు, ఆయన ఖచ్చితంగా నీ మొరను ఆలకించి నీ జీవితంలో ఇటువంటి అద్భుత కార్యములు జరిపిస్తాడు. నీ జీవితంలో ఉన్న అంధకారము కావచ్చు, నీ జీవితంలో ఉన్న చీకటి కావచ్చు, ఒక దినాన ఖచ్చితంగా వెలుగుగా ఆయన మారుస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ యోబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనములో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఎంత అద్భుతం అండి! ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొరపెట్టు, ఆ పరిస్థితి నుండి దేవుడు నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఎంత గొప్ప మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డారా, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి అంధకారమును తీసివేసి వెలిగించబడేటటువంటి ఒక దినము ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో కలగజేయబోతున్నాడు. అటువంటి గొప్ప కార్యము నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు జరిగించును గాక. ఆమేన్.